చేనేత కార్మికులందరికీ కూడా నా నమస్కారాలు. నా పేరు రాపోలు ప్రభాకర్. ఓ సీనియర్ పాత్రికేయుడిని. మాది వచ్చేసి నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు. అయితే నేను ఒక సీనియర్ పాత్రికేయునిగా ఇటీవల కాలంలో చేనేత కార్మికుల ఇళ్ల వద్దకు వెళ్ళి అధ్యయనం చేయడం జరిగింది. వారితో మాట్లాడడం జరిగింది. వారి సాధక బాధలు ఏంటో తెలుసుకోవడం జరిగింది. అయితే నా నోటీస్కి వచ్చినటువంటి విషయాలను ఈరోజు మీతో పంచుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. కార్మికులు, పద్మశాలీలు అందరూ కూడా పద్మశాలీలు అందరూ కూడా కొంత ఓపికతో ఈ వీడియో మొత్తం చూడండి. నెక్స్ట్ పరిష్కార మార్గాలు వెతకండి. ఏం చేస్తే కార్మికులు బాగుపడతారు, పని దొరుకుతుంది అనే విషయాన్ని కూడా ఆలోచన చేయండి. అయితే ఇటీవల కాలంలో చేనేత కార్మికులకు సంబంధించి చండూరులో కార్మికులంతా కూడా తహసీల్దార్ ద్వారా ప్రభుత్వానికి నివేదించారు. అనేక సమస్యలను, డిమాండ్లను వెలుబుచ్చుకున్నారు. వారి గోడును వారు చెప్పుకున్నారు. అయితే అందులోని ప్రధాన అంశాలని మీతో చర్చిస్తాను. ఒకసారి మొత్తం ఓపికతో విని ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేస్తారని మనం చేస్తున్నాను. అయితే మెయిన్ థ్రిఫ్ట్ ఫండ్కు సంబంధించి గత 7-8 నెలల నుంచి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో రాలేదు. అంటే కార్మికులు వచ్చేసి 2,000 జమ చేస్తే ప్రభుత్వం 4,000 జమ చేయాల్సి ఉంటుంది. అయితే గత 8 నెలలుగా చెక్కులు పెండింగ్లో ఉన్నట్టుగా కార్మికులు చెబుతున్నారు. అయితే ఈ పథకం కొనసాగుతుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనిపైన ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు కొత్తగా కొలువుదీన ప్రభుత్వం కార్మికులకు భరోసా కల్పించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. మరో 5 నెలల్లో ఈ పథకం యొక్క కాలపరిమితి ముగుస్తుంది. అయితే కార్మికులు ఏమంటున్నారంటే, వీలైతే ఈ కాలపరిమితికి సంబంధించి మొత్తం ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించి అట్టి డబ్బులను విడుదల చేస్తే మాకెంతో మేలవుతుందని ఒక అభిప్రాయాన్ని కూడా వెలిపిస్తున్నారు. ఇక రెండవది చేనేత మిత్ర. అంటే ఈ పథకం ద్వారా కార్మికులకు వారి ఖాతాల్లో నెలకు కొంతమందికి 2,500, కొంతమంది 3,000 అట్లా జమ అవుతూ వచ్చాయి. అయితే గత అసెంబ్లీ ఎన్నికల వరకు 2 నెలలు జమ అయ్యాయి, ఆ తర్వాత రాలేదు. మరి ఈ పథకం పరిస్థితి ఏంది అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఇక వీళ్ళకు ప్రధానంగా ఏంటంటే ప్రింటెడ్ చీరలని ఈ పైరసీ సీడీల లాగా ఏదైతే సినిమా రంగాన్ని ఎలా అయితే కుదిపేసిందో అలాగే ఇక్కడ కూడా ఏంటంటే అంటే ప్రింటెడ్ చీరలు అనేది పట్టు చీరల లాగానే తయారవుతూ మార్కెట్లో వదులుతున్నారు. అది 10,000 ఉంటే 7,000 రూపాయలు అంటారు. కానీ కొనేవారు కూడా ఆలోచన చేసి కొనండి, అసలు ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అది కూడా ఆలోచన చేయాలి చీరలు కొనేవారు కూడా. ఇంకోటి, ప్రభుత్వం కూడా ఇలాంటి చీరల పైన దృష్టి పెట్టాలి. కఠిన చర్యలు తీసుకొని కార్మికులకు ఎట్లయితే ఉందో వారికి మంచి భరోసా కల్పించాలి, పని భరోసా కల్పించాలి అని ప్రజలు కోరుతున్నారు. ఇంకోటి, ముడి సరుకుల ధరలు అంటే నూలు కావచ్చు, రంగులు, అద్దకాలు వీటిపైన జిఎస్టీ ఎత్తివేయాలి. ఫస్ట్ ఎత్తివేసి అంటే ఉత్పత్తుల పైన కావచ్చు, ముడి సరుకుల పైన అంటే మొత్తం కూడా జిఎస్టీ ఎత్తివేయాలి. తర్వాత నూలు ధరలు ఎప్పుడైతే తగ్గుతాయో చీరల ధరలు కూడా తగ్గుతాయి. కాబట్టి బహిరంగ మార్కెట్లో అందరికీ, సామాన్యులకు కూడా అందుబాటులోకి వస్తాయి. అప్పుడు వీళ్ళకు గిరాకీ పెరుగుతుంది, పని దొరుకుతుంది. ఎప్పుడైతే చీరలు అమ్ముడు పోతాయో ఆటోమేటిక్గా డిమాండ్ ఏర్పడుతుంటుంది. ఆటోమేటిక్గా కార్మికులకు పని ఉంటుంది, మాస్టర్ కావచ్చు, ఆ విధంగా ముందుకు పోతూ ఉంటారు. కాబట్టి దీనిపైన కూడా ప్రభుత్వం, సీఎం గారు కావచ్చు, అందరూ కూడా ప్రభుత్వంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరు కూడా కార్మికుల పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకోటి, చేనేత సంఘాలకు సంబంధించి గత 11 ఏళ్ళుగా ఎలక్షన్స్ లేవు. ఇంకోటి, ఇప్పుడు వెంటనే ఎలక్షన్స్ నిర్వహించి ఎక్కడైతే చేనేత సంఘాల్లో నిల్వలు పేరుకుపోయినాయో వాటిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. అలాగే చేనేత సంఘాల ద్వారా పని కల్పించే విధానాన్ని కూడా వేగవంతం చేయడం ద్వారా కూడా కార్మికులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఇంకోటి, చేనేత బీమా అనేది చాలా మంచి పథకం. ఎందుకంటే ఒక కార్మికుడు చనిపోతే ఆ ఇంటికి ఎంతో కష్టకాలం వచ్చేది. కానీ బీమా వచ్చిన తర్వాత ఒక 5 లక్షల రూపాయలు అయితే వస్తున్నాయి. చాలా కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుంటున్నాయి.
అయితే ఇక్కడ వచ్చిన పాయింట్ ఏంటంటే 59 ఏళ్ళ వరకు ఉండేది. 59 ఏళ్ళు దాటిన వారికి కార్పొరేషన్ ద్వారా ఇవ్వాలి. కానీ ఇటీవల కాలంలో అది రావటం లేదు. కొంచెం ఇబ్బంది అవుతుంది అనేది కార్మికులు చెప్తున్నారు. వాటిని కూడా వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకోటి, వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు పరికరాలు ఇవ్వడం, తర్వాత క్లస్టర్ల ఏర్పాటు, ఇలా మరికొన్ని కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకోటి, చాలామంది వృత్తికి సంబంధించి బ్యాంకుల ద్వారా రుణాలు పొందారు. రైతుల పట్ల ఎట్లయితే ప్రభుత్వం దృష్టి సారించిందో, కార్మికులకు కూడా ఏమైనా బ్యాంకు రుణాలు ఉంటే వెంటనే మాఫీ చేసి ప్రభుత్వ పూచీకత్తు పైన 2 లక్షల రుణాలు మంజూరు చేసేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకోటి ఏంటంటే, కార్మికులకు సంబంధించి బీమా, అంటే ఆరోగ్య బీమా, ఎందుకంటే ఎక్కువ బాగా స్ట్రెయిన్ అవుతూ ఉంటారు. ఈ మామూలుగా ఏంటంటే వీళ్ళకి క్యాష్లెస్ హెల్త్ కార్డు మంజూరు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే వీరు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి ఈ టెస్టులు కానీ, ఈ మామూలు ట్రీట్మెంట్ కానీ పొందే పరిస్థితి ఉండదు. కాబట్టి వారికి ఆర్థికంగా ఇబ్బంది కలగకుండా ఉండేందుకు క్యాష్లెస్ హెల్త్ కార్డులను మంజూరు చేయాలని ఒక డిమాండ్ అయితే వినపడుతుంది. ఏదేమైనా గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలను కొనసాగిస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కార్మికుల పట్ల కనికరిస్తూ, కార్మికులకు ఏం కావాలో, ఇంకేం కావాలో, ఇప్పటివరకు ఏమి ఇచ్చారో ఇవన్నిటిని కూడా ఒకసారి ఆలోచన చేసి కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు తీసుకోవాలని కార్మికుల నుంచి అయితే బాగా డిమాండ్ వ్యక్తమవుతుంది. ఇంకోటి ఏంటంటే, పిల్లల చదువులకు కూడా ఉన్నత చదువులు, సరే చేనేత కార్మికుల పిల్లలు కష్టపడి మంచి మార్కులు, ర్యాంకులు తెచ్చుకున్నప్పటికీ పై చదువులు చదివేందుకు వారి దగ్గర స్తోమత ఉండటం లేదు. అలాంటి పిల్లలకు కూడా కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సహకారం అందేలా ఉండాలని కూడా కార్మికులు కోరుతున్నారు. తర్వాత వీళ్ళకు సంబంధించి ఇండ్లను కానీ, ఖాళీ స్థలాలు కానీ మంజూరీలో కూడా వీళ్ళకి ప్రత్యేకమైన కోటా ఉండాలని కూడా డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళు విన్నవిస్తున్నారు. మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. ఈ వీడియోని కార్మికులందరూ కూడా మీకు తెలిసినటువంటి గ్రూపుల్లో షేర్ చేయండి. ప్రభుత్వం వరకు ఏదైతే ఉందో, మనం చెప్తున్న విషయం ఏదైతే ఉందో వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరూ కూడా ఒక బాధ్యతగా భావిస్తారని ఆశిస్తున్నాను.